యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. ఫస్ట్ జాన్ చాప్టర్ 2 వర్స్ 4. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను ఏంటి ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. వాక్య స్వరూపి యేసయ్య, నమ్మదగిన దేవుడు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో గొప్ప తరుణాన్ని మీరు మాకు ఇచ్చారు. నీ వాక్యమును ధ్యానం చేసుకోబోచు ఉండగా తండ్రి, ఇదిగో అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి, మా జీవితాలు కట్టబడతాయి. కాబట్టి నీ వాక్యమును తండ్రి మీరు స్పష్టంగా మాకు వినిపింప చేయమని వేడుకొంచున్నా. వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి హృదయాలను మీరు సిద్ధపరచండి, స్థిరపరచండి తండ్రి. ఈ వాక్యము ద్వారా మా జీవితాలు కట్టబడే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, ఎవరు రాశారు ఈ పత్రిక? యోహాను. ఎవరి యోహాను? ఎవరైనా శిష్యుడు. ఎవరికి శిష్యుడు? యేసుక్రీస్తు శిష్యుడు. ఆయన కూడా అపోస్తుల్లో ఒకటిగా ఎన్నబడినటువంటి వాడు యోహాను. యోహాను ఏం రాశాడు? మొదటిగా సువార్తలు రాశాడు, తర్వాత పత్రికలు రాశాడు, తర్వాత ప్రకటన గ్రంథం కూడా రాశాడు. అదే యోహాను ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. అయితే ఈ పత్రిక యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఈ పత్రిక ఎవరికి రాయబడింది అంటే క్రైస్తవులకు రాయబడింది. అంటే ఇంకొక మాటలో, ఆ రోజుల్లో క్రైస్తవులు అనే పేరు అంతగా లేదు కాబట్టి విశ్వాసులకు. ఎవరికి రాయబడింది ఈ పత్రిక? విశ్వాసులకు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వారికి రాసిన పత్రిక ఇది. అంటే దేవుణ్ణి ఎరగని వారికి రాసిన పత్రిక కాదు. యోహాను సువార్త రాశాడు, అన్యులకి అర్థమయ్యే విధంగా అన్యుల్ని దృష్టిలో పెట్టుకుని సువార్త రాశాడు. కానీ ఈ పత్రిక ఎవరికి రాస్తూ ఉన్నాడంటే విశ్వాసులకి, క్రైస్తవులకి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో ఉన్న థీమ్, ద మెయిన్ పాయింట్, అసలు ఏంటి కాన్సెప్ట్ ఈ పత్రికలో ఉన్నదంటే, విశ్వాసులు దేవునితో ఎలా సహవాసం చెయ్యాలి. విశ్వాసులు దేవునితో ఎలా సహవాసం చేయాలి అంటే, ఒక వ్యక్తితో మనం స్నేహం చేయాలి అంటే, మీరు మీ పక్కన ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఈరోజు నుంచి స్నేహం చేయాలి అనుకుంటున్నాను ఆ పక్కన ఉన్న వాడితో. మొదటిగా స్నేహం చేయాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా ఏం చేస్తారు మీరైతే స్నేహం చేయాలంటే? ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? మొదటిగా పరిచయం చేసుకుంటారు. ఒకసారి మాట్లాడితే సరిపోతుందా? సరిపోదు. ఎన్నిసార్లు మాట్లాడాలి? రోజు మాట్లాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు వాళ్ళు మన ఇంటికి భోజనాన్ని పిలవాలి, మనం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలి. పరిచయం బాగా పెంచుకోవాలి. ఇవన్నీ పెంచుకున్న తర్వాత ఏం ఏర్పడుతుంది? ఇద్దరి మధ్య స్నేహం అనేది ఏర్పడుతుంది. అప్పుడు దాకా స్నేహం ఏర్పడుతుంది. ఏదో కలిసాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం, అంతవరకు. వాక్యం అంటుంది కదా, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవరట? అబద్ధికుడు. ఈ యొక్క పత్రికలో యోహాను దేవునితో సహవాసం చేయటం ఎలా, దేవునితో ఎలా మనం ఫ్రెండ్షిప్ చేయాలి అనే విషయాలు చాలా చక్కగా ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా యేసుని అనుసరించేటటువంటి వారు, అంటే ఎవరైతే నేను యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాను, క్రైస్తవుని, సోకాల్ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ ఉన్నారో, వీళ్ళు అనుసరించవలసినటువంటి నియమాలు ఏంటి, వీళ్ళు పాటించవలసినటువంటి క్రమములు ఏంటి అనే విషయాలు కూడా చక్కగా యోహాను ఈ పత్రికలో రాశారు. కాబట్టి ఈ పత్రిక ఒక్కసారి చదివామంటే మనకేం అర్థమవుతుందంటే, క్రైస్తవుడిగా నువ్వు ఎలా నడవాలో, ఎలా పడుకోవాలో, ఎలా నిద్రలేవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో తెలియజేసేదే ఈ పత్రిక, మొదటి యోహాను పత్రిక. అయితే ఈ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం అంటుంది కదా, నేను యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాను అని చెప్పి ఆయన ఆజ్ఞలు కనుక నువ్వు పాటించకపోతే నువ్వేమవుతావు అని చెప్పి వాక్యం అంటుందంటే, అబద్ధికుడివి. అంటే నీకు ఏం తెలియదు ఆయనంటే ఎవరో నీకు తెలియదు, ఊరిని అబద్ధం చెబుతున్నా. నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుసు అని చెప్పాను అనుకోండి. ఎవరు తెలుసు నాకు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు తెలుసు అన్నాను.
కానీ ఆయనతో ఎప్పుడు నేను మాట్లాడలేదు, ఆయనకి ఎప్పుడు నేను ఫోన్ చేయలేదు, ఆయన ఎప్పుడు నేను కలవలేదు. అట్లాంటప్పుడు నేను ఎలా అయిపోయాను? ఇప్పుడు అబద్ధికుడిని. తెలుసు అన్నాను, కానీ ఆయనతో నాకు ఎటువంటి పరిచయం లేదు. నువ్వు క్రైస్తవుడివే, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాడివే, చర్చికి వారం వారం వస్తున్నావు, కానుకలు ఇస్తూ ఉన్నావు, పాటలు పాడుతూ ఉన్నావు, చప్పట్లు కొడుతూ ఉన్నావు, ఆరాధన చేస్తూ ఉన్నావు. యేసుక్రీస్తు అంటే నీకు తెలుసా? యేసుక్రీస్తు నువ్వు ఎరిగి ఉన్నావా? యేసుక్రీస్తుని నువ్వు గనక ఎరిగి ఉండకపోతే నువ్వు క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవటం ఏమంటుంది వాక్యము? అబద్ధికుడు. ఏంటట అది? అబద్ధికుడు. నేను మాట్లాడింది కాదు, బైబిల్లో ఉన్న మాట నేను చెప్తూ ఉన్నా. అంటుంది, ప్రభువుని నేను ఎరిగి ఉన్నాను అని తెలిసి చెప్తూ ఆయన ఆజ్ఞలు కనుక నువ్వు నీ హృదయంలోకి తీసుకోకపోతే నువ్వు ఎలాంటి వాడివి అంటే అబద్ధికుడివి అని చెప్పి యోహాను పత్రికలో అంటూ ఉన్నాడు. ఈ పత్రిక ఇంకొక మాటలో మనం క్రీస్తులో ఎంత స్థాయిలో ఉన్నాం అంటే యేసుక్రీస్తుని అనుసరిస్తున్న వారిగా, క్రైస్తవులుగా మన స్థాయి ఏంటి అనేది నీకు తెలియాలి అంటే ఈ పత్రిక ముందు నుంచో నువ్వు నిలబడితే నీ లెవెల్ ఏంటో ఈ పత్రిక చెప్తుంది నీకు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో పత్రిక చెప్తుంది మనకి, నువ్వు ఎంతవరకు క్రైస్తవుడిగా ఉంటూ ఉన్నావు అనేది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో కొన్ని విషయాలు ఈ యొక్క వాక్య భాగంలో నుండి యేసుక్రీస్తుకి నేను సేవకుణ్ణి, యేసుక్రీస్తుకి నేను శిష్యుణ్ణి, యేసుక్రీస్తు అంటే నాకు తెలుసు అని ఎవరైతే చెప్తూ ఉన్నామో మనందరం కూడా మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. దేవుణ్ణి ఎంతవరకు నువ్వు ఎరిగి ఉన్నావు? దేవుడి గురించి నీకేం పరిచయం ఉంది? నా పక్క ఇంటి వాళ్ళ గురించి పరిచయం ఎంతవరకు ఉంది? దేవుని గురించి పరిచయం ఎంతవరకు ఉంది అనే విషయాన్ని ఈ మధ్యాహ్నకాల సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. సరే, నాతో పాటు కొరింథీ పత్రికలకు ఒకసారి ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఏ సంఘం? కొరింథీ సంఘం. కొరింథీ సంఘంతో పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారము. అంటే పౌలుకి ఒక నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం? నేను ఎవరిని పోలి నడుస్తున్నా అంటున్నాడు? క్రీస్తుని పోలి. పౌలుని అడిగారు అనుకోండి మీరు ప్రశ్న, పౌలు నీకు ఎట్లా తెలుసు? నీకేంటి కొలమానం? నువ్వు క్రీస్తుని పోలి నడుస్తున్నావని ఏంటి గ్యారంటీ అంటే ఆయనకున్న కొలమానం ఆయనకుంది. ఆయన ఆ కొలమానాన్ని బేరీజ్ వేసుకొని అంటూ ఉన్నాడు, నేను ఎవరిని పోలి నడుస్తున్నాను? క్రీస్తుని పోలి నడుస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఎవరిని పోలి నడవమంటున్నాడు? నన్ను పోలి నడవండి. అంటే నన్ను పోలి నడవమంటే పౌలులాగా నడవమని కాదు, కానీ నేను ఎలా క్రీస్తుని పోలి నడుస్తున్నానో అలాగే మీరు కూడా ఎవరిని పోలి నడవాలి? క్రీస్తుని పోలి నడవాలి. చిన్నపిల్లలు, యవన పిల్లలు ఉన్నారు మన కాలేజీలో చదువుకున్న పిల్లలు ఇండియా దేశంలో. అయితే వాడి హెయిర్ స్టైలు ఎప్పుడు కొత్త సినిమా వస్తే ఆ హీరో స్టైల్ వచ్చేస్తుంది వాడికి. ఎప్పుడు సినిమా రిలీజ్ అయింది అనుకోండి ఈరోజు, అయితే ఆ సినిమాలో ఆ హీరో ఏ హెయిర్ స్టైల్ అయితే పెట్టుకున్నాడో ఆ హెయిర్ స్టైల్ ఇటు పెట్టుకుంటాడు. ఒక 6 నెలలు అయిపోయింది, ఇంకో కొత్త సినిమా వచ్చింది. ఆ కొత్త సినిమాలో ఇంకొక హీరో ఇంకొక రకంగా స్టైల్ చేశాడు హెయిర్ స్టైల్, మళ్ళీ ఆ స్టైల్ మళ్ళీ వీడు పెంచుకుంటాడు. అంటే వీడికి ఏంటంటే ఆ హీరోని పోలి ఉండాలి అనే ఒక ఆశ యవ్వన బిడ్డ హృదయంలో ఉంది. ఎవరిని పోలి ఉండాలని? హీరోని పోలి ఉండాలి. ఇంకొద్దిగా ముందుకు వెళ్తాను, కొద్దిగా కఠినమైన మాటే, కానీ ఏమనుకోవద్దు. మనం కూడా అప్పుడప్పుడు పక్క వాళ్ళు ఎవరన్నా ఏదైనా వస్తువులు కొనుక్కున్నారనుకోండి, పక్క వాళ్ళు చీర కొనుక్కున్నారో బంగారం వస్తువు కొనుక్కున్నారో, అందుకని అన్నాను ఆడవాళ్ళు ఏమనుకోవద్దు. అయితే చీర కొనుక్కున్నారో బంగారం వస్తువు కొనుక్కున్నారో, ఇంట్లో ఏదైనా సామాను కొనుక్కుంటే వీళ్ళకి కూడా ఏం ఆశ కలుగుతుంది? మేము కూడా అలాంటిదే కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఎవరికి ఏంటి మన హృదయ వాంఛ అంటే వాళ్ళని పోలి ఉండాలి. వాళ్ళకి ఇల్లుంది, నాకు ఇల్లు ఉండాలి. వాళ్ళకి కారు ఉంది, నాకు కారు ఉండాలి. వాళ్ళు ఒక మంచి బట్టలు వేసుకున్నారు, ఏదో ఒక ఫ్యాన్సీ బట్ట, ఏం చీర అమ్మది, ఏ కంచి పొట్ట, ఆరని పొట్ట, ఏదో పొట్టు చీర అది ఉందనుకోండి, నాకు కూడా అట్లాంటి పొట్టే ఉండాలనే కోరిక. అది అవసరమా నీకు అనేది తెలియదు. అంటే ఇప్పుడు మనలో ఏం ఏర్పడింది? అది ఒక పోలిక ఏర్పడింది, అలాగే ఉండాలి నేను కూడా అని చెప్పి. అయితే ఇప్పుడు క్రైస్తవుడివి
నీకు ఉండవలసిన కోరిక ఏంటంటే, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే నీకు ఉండవలసిన కోరిక ఏంటంటే, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాను, పౌల్లాగా నేను కూడా ఏదో ఒక రోజు ఆ మాట చెప్పగలనా? ఈ సంవత్సరం వద్దనుకోండి, వచ్చే సంవత్సరమా, తర్వాత సంవత్సరమా, ఏదో ఒక రోజు మనం ఏ మాట చెప్పగలగాలి? నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను అని చెప్పగలవో ధైర్యంగా, అప్పుడు నువ్వు ఇంకొకరికి చెప్పొచ్చు, మీరు కూడా నా వలె క్రీస్తుని పోలి నడవండి అని చెప్పచ్చు. ఇంకొక మాట, క్రైస్తవులకు ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటి అంటే, క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు సమాజంలో, సంఘంలో మీరు నడుచుకునే విధానమును బట్టి పక్కవాడు నిన్ను గుర్తుపడతాడు, నువ్వెవరు అనేది. ఆ ఐడెంటిఫికేషన్ మనకు మాత్రమే ఉన్నటువంటి ఆధిక్యత. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాట, నువ్వు నడిచే విధానం, నువ్వు తినే తిండి, నువ్వు కట్టుకునే బట్టలు, ఇవన్నీ కూడా దేన్ని ప్రతిబింబిస్తాయి అంటే నువ్వు ఎవరో ప్రతిబింబిస్తాయి. నీలో క్రీస్తు ఉంటే, అన్నీ క్రమంగా ఉంటే పక్కవాడు నిన్ను చూడంగానే అనుకుంటాడు, వీడు క్రైస్తవుడు అంటాడు. ఎందుకంటే ఆ దేవుడు నీలో ఆ విధంగా ఉంటాడు కాబట్టి వాడు నిన్ను ఈజీగా గుర్తుపడతాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం చదవద్దులేండి, 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటంటే, మీరు ఈ లోకంలో నక్షత్రముల వలె వెలగాలి, మీ సత్క్రియల ద్వారా, అంటే మీ మంచి పనుల ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ రావాలి అంటాడు యేసుక్రీస్తు ప్రభులు వారు కొండ మీద ప్రసంగంలో. అంటే మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయమని ప్రభు కోరుతున్నాడు? సత్క్రియలు, మంచి పనులు చేయాలి. అవి చేసినప్పుడట మనం జ్యోతుల వలె వెలుగుతాం, అందరూ కూడా మనల్ని గుర్తుపడతారు. ఎవరైనా గుర్తుపడతారు, ఓహో వీరు ఆరాధించే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు అని గుర్తుపడతారట. ఆ ఐడెంటిఫికేషన్, ఆ గుర్తింపు కోసం మనం ఏం చేయాలి అంటే క్రీస్తుని పోలి నడవాలి. కాబట్టి పౌలు అంటున్న మాట, నేను యేసుని పోలి నడుస్తూ ఉన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఎవరితో? కొరింథీ సంఘంతో అంటూ ఉన్నాడు. కాబట్టి పౌలుకి ధైర్యం ఉంది, ఆ మాట అన్నాడు. ఈరోజు మనకి ఆ ధైర్యం ఉంది ఆ మాట అంటానికి. నేను క్రీస్తుని పోలి నడుస్తూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడవండి అనే మాట మనం అనగలమా? ఆ ధైర్యం ఉందా అంటే ఏమో, ప్రశ్నే. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టి 2-3 విషయాలు ముగించేస్తాను. అయితే నేను క్రీస్తుని పోలి నడవాలి అంటే మొదటిగా నేనేం చేయాలి అంటే, ఎవరిని పోలైతే నువ్వు నడుద్దాం అనుకుంటున్నావో ఆయన గురించి నువ్వు తెలుసుకొని ఉండాలి. ఎవరిని పోలి నడవాలనుకుంటున్నావో ఆయన గురించి నువ్వు తెలుసుకొని ఉండాలి. మన పక్కవాడు గురించి మనం తెలుసుకొని ఉన్నప్పుడే వాళ్ళని పోలి మనం నడవగలం, లేదంటే వాళ్ళకి మనకి సంబంధం ఏమీ ఉండదు. అయితే నేను క్రీస్తుని ఎరగాలి అంటే నేనేం చేయాలండి? నాకు యేసుక్రీస్తు తెలుసు. మీరు ఎవరిని అడిగా అనుకోండి, మీకు యేసు ప్రభు తెలుసా అంటే ఏమని చెబుతారు సమాధానం? తెలుసా? తెలీదా? తెలుసా? తెలీదా? తెలుసు. మనం ఏమని చెబుతాం? యేసుక్రీస్తు తెలుసా నీకంటే తెలుసు అంటాం. ఎలా తెలుసు నీకు ప్రభువు అంటే, నేను క్రీస్తుని నమ్ముకున్నానండి అంటారు. క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు నువ్వు అంటే, ఆయన మా జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేశాడండి అని చెప్తారు. ఒకవేళ ఆశ్చర్యకార్యాలు చేయకపోతే క్రీస్తుని నమ్ముకోవా అంటే ఏమో తెలీదు. ఆశ్చర్యకార్యాలు జరిగితేనే ప్రభు, ఆశ్చర్యకార్యాలు జరగకపోతే ప్రభు అవునా కాదా అంటే మనం చెప్పే సమాధానం ఏమో తెలీదు. ఇంతవరకే మనం ఆగిపోతూ ఉన్నాం. ఈరోజు ఒక అడుగు ముందుకు వేద్దాం. యేసుక్రీస్తు నువ్వు ఎరిగి ఉన్నావా అన్న ప్రశ్నకి సమాధానం అవును, నేను ఎరిగి ఉన్నాను. యేసుక్రీస్తుని ఎప్పుడు మనం ఎరిగి ఉంటాం అంటే, మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే మనం క్రీస్తుని ఎరిగి ఉంటాం. మన మనోనేత్రాలు అవేంటండి కొత్తగా చెప్తున్నారు మీరు? అవును, మానవుడికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి కళ్ళు? మనకి 2. ఎన్ని ఉన్నాయి కళ్ళు? 2. అయితే ఇంకొక నేత్రం ఉంది, ఆ నేత్రం పేరే మనోనేత్రం. ఏమని పిలుస్తాం దాన్ని? మనోనేత్రం. ఎక్కడుంది అది? ఎక్కడుంది మనోనేత్రం? నీ మనస్సుకు కూడా ఏముంటుందట? కళ్ళు ఉంటాయి. ఏముంటాయి? నీ మనస్సుకి కళ్ళు ఉంటాయి. దాన్ని ఏమని పిలుస్తాం మనం? మనోనేత్రం. ఈ మనోనేత్రం తెరవబడినప్పుడు మాత్రమే మనం ఎవరిని తెలుసుకుంటామంటే ప్రభువుని తెలుసుకుంటాం. అంటే నా కళ్ళతో నేను చూస్తే తెలుసుకోలేనా అంటే వాక్యం ఉంటుంది, నీ కళ్ళతో చూసి
నువ్వు తెలుసుకున్న దానికంటే కూడా నీ మనస్సులో ఉన్నటువంటి నేత్రంతో చూసి తెలుసుకుంటే అది గట్టిగా ఉంటుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం ఈ మాట వాడుతూ ఉంటాం. ఏంటంటే నువ్వంటే నేనంటే నీకు ప్రేమ లేదు అనే మాట వాడారు ఎప్పుడన్నా మీరు? వాడలేదా? వాడారు. నేనంటే నీకు ప్రేమ లేదు. ఒకవేళ ప్రేమ ఉంది అని చెప్పి ఎదుటి వ్యక్తి చెప్పాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏదో క్రియ చేయాలి. వాక్యంలో ఉన్నది ఏదో క్రియ చేయాలి. ఎందుకంటే క్రియలు లేనటువంటి విశ్వాసం కాదు. నీ క్రియలు లేకుండా నీ ప్రేమను నువ్వు నిరూపించుకోలేవు. కాబట్టి నీ ప్రేమను నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? క్రియలు ఉండాలి. సరే, బాగుంది, క్రియలు కూడా ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు నమ్మట్లా. వాళ్ళు ఒక మాట అంటారు, సహజంగా వాడే మాట, నువ్వు పైకి నటిస్తున్నావు కానీ నీ మనస్సులో ఏం లేదు, నేనంటే ప్రేమ లేదు. ఇప్పుడు దేనికి లింక్ వెళ్ళిపోయింది? మనస్సుకు లింక్ వెళ్ళింది. అంటే నువ్వు చేసే క్రియల వల్ల ఉపయోగం ఏమి లేదు, నువ్వు మాట్లాడే మాటల వల్ల ఉపయోగం ఏమి లేదు, కానీ నీ మనస్సులో ఆ ప్రేమ అనేది ఉంటే, నీ మనస్సులో ఆ ప్రేమ అనేది ఉండాలి అని చెప్పి ఎదుటి వ్యక్తి మనతో అన్నప్పుడు మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, ఓహో, మనసుకు కూడా కొన్ని హావభావాలు, మనసుకు కూడా కొన్ని నేత్రాలు, కొన్ని చెవులు, కొన్ని మాటలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో మహిమైశ్వర్యం ఎట్టిదో బలాతిశయమును బట్టి ఒక్క నిమిషం బ్రదర్, ఇక్కడ నేను ఈ వాక్యము 15 నుంచి మొదలు పెడితే మనకు కొద్దిగా పెద్ద వాక్యం లాగా ఉంది. నేను త్వరగా చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి అందరూ చూడండి చాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 సార్లు చదవండి. ఈ మొత్తం వచనం కూడా మనకు చెప్పే మాట ఒకటే. పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, మీరు ప్రభువుని ఎలా ఎరిగారు, మీరు ప్రభువుని తెలుసుకోవటానికి ఏది కారణమైంది అంటే మొట్టమొదటిగా అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అంటే మన మనస్సుకు ఉండే నేత్రాలు తెరుచుకున్నాయట. ఎవరి నేత్రాలు తెరుచుకున్నాయి? మనస్సుకు ఉండే నేత్రాలు తెరుచుకున్నాయి. అవి తెరుచుకున్నాయి కాబట్టి ఎవరిని చూడగలిగాం మనం అంటున్నాడు పౌలు, ప్రభువుని ఎరగారు. ఎవరిని ఎరిగారు మీరు? ప్రభువుని ఎరిగారు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే పైన మన బైబిల్ చదివితే తెలియదు కానీ, ప్రార్థన చేస్తే తెలియదు కానీ, సంఘానికి వారం వచ్చి వెళ్తే తెలియదు కానీ, ఏవి తెరవబడాలి? నీ మనోనేత్రాలు తెరవబడాలి. ఒక్కసారి నువ్వు దేవుణ్ణి నీ మనోనేత్రాలతో చూసినట్లయితే ఆయన్ని నువ్వు కనుగొంటావు, ఆయన నీ హృదయంలో ఉంటాడు, ఆయన్ని నువ్వు ఎరిగి ఉంటావు. అప్పుడే మీ ఇద్దరి మధ్య ఏం స్టార్ట్ అవుతుంది అంటే ఫ్రెండ్షిప్. ఏం స్టార్ట్ అవుతుంది? ఫ్రెండ్షిప్, సహవాసము అనేది మొదలయ్యేది అప్పుడే. సంఘంగా కూడటాన్ని ఏమని పిలుస్తాం మనం? సహవాసము అంటాం. ఎట్లా కూడటాన్ని? సంఘంగా కూడటాన్ని ఏమని పిలుస్తాం? సహవాసము. సంఘము అంటే విశ్వాసుల కలయిక అని అర్థం. దానికి వేరే ప్రత్యేకమైన ఒక బిల్డింగ్ కానీ, ప్రత్యేకమైన ఒక కన్స్ట్రక్షన్ లేదంటే ఒక ఆకృతి కానీ ఏమీ లేదు. ఎక్కడైతే వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువు గారు అంటారు ఏమని, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను. ఎవరి 2-3 అంటే విశ్వాసులు. ఎవరి 2-3? విశ్వాసులు.
ఆదిమ సంఘాల్లో అపోస్తుల కార్యాల్లో కూడా మనకు కనపడేది ఏంటంటే తరచుగా వారు ప్రతిరోజు ఇంటింటా కూడుకొనుచు అనే వాక్యం చదివారు ఎప్పుడన్నా? వెరీ గుడ్. ఎక్కడ కూడుకునే వాళ్ళట వాళ్ళు? ప్రతిరోజు ఇంటింటా, ప్రతి ఇంట్లో కూడుకునేవాళ్ళు. వీళ్ళంతా ఎవరు? విశ్వాసులు. అదే ఏమవుతుంది? సంఘం. అదే ఏమవుతుంది? సంఘం. సంఘముగా మనం సహవాసం చేయటం అనేది చాలా ప్రాధాన్యత అని చెప్పి మనకి వాక్యం సెలవిస్తుంది కదా. ఇక్కడ పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మీరు ఏ విధంగా దేవుని తెలుసుకున్నారంటే మీ మనోనేత్రాలు ఏమయ్యాట? వెలిగింపబడ్డాయి. కాబట్టి మీరు ఎవరిని తెలుసుకున్నారు? ప్రభువుని తెలుసుకున్నారు. ప్రభువుని తెలుసుకున్నారు. కాబట్టి ప్రభువుని మనం ఎరిగి ఉండాలి అంటే మన మనోనేత్రాలు తెరవబడాలి మొట్టమొదటి. రెండవది, దీంతో పాటు ఉన్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మన మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు మాత్రమే మనం సత్యమును గ్రహిస్తాము. దేన్ని గ్రహిస్తాం? సత్యమును గ్రహిస్తాం. ఈ మాట తరచుగా దైవ గ్రంథంలో కనపడే మాట సత్యము అనే మాట. లాస్ట్ టైం మన బైబిల్ స్టడీలో కూడా ఈ మాట గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. ఎంతమంది వచ్చారు పోయినసారి బైబిల్ స్టడీకి? వచ్చారా? వెరీ గుడ్. సత్యము అంటే ఏంటి? మనకు ఎదుటిగా కనపడేది. దాన్ని ఏమని పిలుస్తాం మనం? సత్యము. సింపుల్ భాషలు, సాధారణమైన మామూలు భాషలో మనకు ఎదుటిగా కనపడేది ఏమని పిలుస్తాం మనం? సత్యము. యేసుక్రీస్తు ప్రభువులు గారు కూడా చాలా సందర్భాల్లో ఈ సత్యము అనే పదాన్ని వాడారా వాడలేదా? వాడారు. అయితే మనం చదువుకున్నటువంటి మూలవాక్యము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చివరి భాగం అంటుంది, వానిలో సత్యము లేదు అంటుంది. ఏం లేదట? వానిలో సత్యము లేదు. అయితే సత్యము అనే దానికి ఈ మనోనేత్రాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఎప్పుడైతే నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయో అప్పుడు నువ్వు ఎవరిని తెలుసుకుంటావు? ప్రభువుని తెలుసుకుంటావు. ప్రభువుని ఎరగటమే కాదు, కానీ ప్రభువుతో పాటు నువ్వేం తెలుసుకుంటావు అంటే సత్యమును కూడా నువ్వు తెలుసుకుంటావు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. చాలా సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తూ ఉందట. ఎవరు వచ్చినప్పుడు అని వాక్యం ఉంటుంది? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తారని వాక్యం ఉంటుంది? సర్వ సత్యములోకి మిమ్మల్ని నడిపిస్తారు. కాబట్టి ఈ 2 పదాలు, మనోనేత్రము తెరవబడినప్పుడు మీకు సత్యాన్ని గ్రహిస్తారు, లేదంటే మీరు సత్యాన్ని గ్రహించలేరు. కోర్టులో మనం న్యాయమూర్తి తీర్పు ఇవ్వాలంటే ఏం కావాలి? న్యాయమూర్తికి సాక్షులు కావాలి. ఎవరు కావాలి? సాక్షులు. ఎవరైతే ఆ సంఘటన చూశారో వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. న్యాయమూర్తి ఆ సంఘటన చూశాడా? చూడలేదు. న్యాయమూర్తికి ఏం తెలియదు. ఎవరు చెప్పిన మాట విన్నాడు? సాక్ష్యము చెప్పిన వారి మాట విన్నాడు. విని ఆయన అదే సత్యం అని చెప్పి చెప్తాడు. అవునా కదా? అదే సత్యం అంటాడు. అయితే విశ్వాసులకి, క్రైస్తవులకి దేవుని యొక్క ఉనికి మనం తెలుసుకోవాలి అంటే, దేవుని గురించి మనం ఎరిగి ఉండాలంటే మన యొక్క మనోనేత్రాలు తెరవబడాలి. అప్పుడు మనం విన్న దాన్ని బట్టి కాదు కానీ చూసిన దాన్ని బట్టి సత్యాన్ని గ్రహిస్తాం. హల్లెలూయా. కాబట్టి కోర్టులో న్యాయ దేవతకి కళ్ళకి ఏముంటాయి? ఎందుకు కడతారు గంతలు? చూడదు. ఎందుకు కడతారు గంతలు? చూడాల్సిన అవసరం లేదు. విశ్వాసి, నువ్వు ప్రభువుని ఎరిగి ఉండాలి, నువ్వు సత్యాన్ని చూడాలి. హల్లెలూయా. సత్యాన్ని నువ్వేం చేయాలి? చూడాలి. పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ఉంటుంది, ఆ సత్య స్వరూపి నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి మన మనోనేత్రాలు వెలిగినప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి ఎరిగి ఉంటాం. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. మనకు బాగా తెలుసు, క్రిస్మస్ టైంలో ఈ వ్యక్తి గురించి మనం చదువుతాం కానీ ఎప్పుడు చదవం. ఆ వ్యక్తి పేరే సుమియోను. ఎవరు ఆ వ్యక్తి పేరు? సుమియోను. ఎక్కడ చదివారు మీరు ఈయన గురించి? లోకాసు వార్త ఎన్నో అధ్యాయంలో? 2వ అధ్యాయం. ఒకసారి వెనక్కి వెళ్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయం. ఒక నిమిషం, ఒక వాక్యం చదివి ముందుకు వెళ్దాం. నేను సమయం అయిపోతుంది త్వరగా, అందుకని 2వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి.
ఆ, ఆత్మవశుడై అతడు ఆత్మవశుడై అతడు ఎక్కడికి వచ్చాడట? దేవాలయంలోకి వచ్చాను. తర్వాతమ్మా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆ. ఆయన విషయమై జరిగించుటకు హ్మ్. తల్లిదండ్రులు శిష్యుడైన యేసుని దేవాలయంలోనికి తీసుకుని వచ్చిన చాలా ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ సంఘటన ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మరియా యోసేపు ఇద్దరు కూడా ఎక్కడ తీసుకొచ్చారు? దేవాలయం. ఎక్కడుంది దేవాలయం? యెరూషలేములో. యెరూషలేము దేవాలయం తీసుకుని వచ్చారు. ఎందుకు తీసుకుని వచ్చారు? ఏంటి ఆ పద్ధతి? సున్నతి చేయాలి. ఎన్నో రోజు సున్నతి చేయాలి? 8వ రోజు సున్నతి చేయాలి. కాబట్టి ప్రభువుని ఎక్కడ తీసుకుని వచ్చారు? దేవాలయాన్ని తీసుకుని వచ్చారు. అయితే అక్కడికి ఆత్మవశుడై ఒక సేవకుడు లోపలికి వచ్చాడు. ఆయన పేరే సోమయోను, భక్తిపరుడు, నీతిమంతుడు అని రాసి ఉంటుంది దైవ గ్రంథంలో. అయితే ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక మాట మాట్లాడాడు. యేసుప్రభుని చూడగానే ఆయన గుర్తుపట్టాడట. ఎవరిని? యేసుప్రభు. అదేంటి చూడంగానే గుర్తుపట్టడం ఏంటి? ప్రశ్నలు రావాలి కదా. చూడంగానే గుర్తుపట్టడం ఏంటి అంటే, ఆత్మతో నింపబడిన వాడే సుమయోని యొక్క మనోనేత్రాలు తెరవబడినందున ఈయన ఎవరో అని చెప్పి సుమయోను గుర్తుపట్టగలిగాడు. లేదంటే ఆయన ఎవరో అని సుమయోను గుర్తుపట్టలేడు. ఇంకొక ప్రాక్టికల్ మాట సహజంగా మనం అనుకోవాల్సింది. ఎక్కడైతే 2-3 ఆయన నామమును కూడి ఉంటారో వారి మధ్యలో ఉండేదని దేవుడు వాగ్దానం చేశాడు. వారి మధ్యలో తప్పనిసరిగా ఉంటాడు. ఇప్పుడు ఎంతమంది మనం యేసుక్రీస్తు ప్రభువుని చూడగలుగుతున్నాం మనం? లేదు. 2-3 విశ్వాసాలు ఉన్నారా? ఉన్నారు మన మధ్య. అంతమంది కంటే ఎక్కువ మంది చోట ప్రభు ఏమన్నా నీ వచ్చి ఉంటాను అన్నాడు. కానీ ప్రభువుని మనం ఏం చేస్తున్నాం? చూడలేకపోతున్నాం. ఎందుకంటే మన మనోనేత్రాలు. సుమయోను ఆ చిన్న పిల్లవాడిని లోపల తేగానే ఆయన ప్రభువుని గుర్తుపెట్టేశాడు. ప్రభువుని గుర్తుపెట్టి ఎత్తుకొని ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దాం. 32వ వచనం చదవండి అమ్మా. త్వరగా ముందుకు వెళ్దాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున ఆ. సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. పోనిచ్చుచున్నావు. అట్టి జనులకు ఆ. నిన్ను బయలుపరచుటకు ఆ. వెలుగుగాను వెలుగుగాను ఈ ప్రజలైన ఇశ్రాయేలుకు ఆ. మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఆ. నీ రక్షణ నేను కన్నులారా చూచి నీ రక్షణను నేను కన్నులారా. ఎంత గొప్ప ధన్యత కదా. సుమయోను ప్రభువుని చూసి అంటున్నాడు, నీ రక్షణని ఎలా చూసి అంటున్నాడు? నా కన్నులారా చూచాను. ఎట్లా చూశాడు సుమయోను? ఎట్లా చూడగలిగాడు సుమయోను అంటే, ఆయన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, ఆత్మతో నింపబడిన వాడై. కాబట్టి దేవుణ్ణి ఎరిగి ఉండాలి అంటే మనం ఆయన ఆత్మతో మనం నింపబడాలి. మన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడాలి. మొదటి విషయం. రెండో విషయం, దేవుని మనం ఎరిగి ఉండాలి అంటే మొట్టమొదటిగా మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. రెండో విషయం, రెండవదిగా ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఎవరి ఆజ్ఞలు గైకొనాలి? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలి. మొదటి యోహాను పత్రికలోనే ఇందాక చదువుకున్న మాట. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు. మొదటి మాట అయిపోయింది. ఎరిగి ఉన్నాను, తెలిసి ఉండాలి. రెండోది ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. గైకొనటం అంటే అర్థం ఏంటి తెలుసా? గైకొనటం అంటే అర్థం ఏంటి? గ్రహించుకోవటమేనా? పాటించటం. గైకొనటం అంటే అర్థం ఏంటంటే పాటించటం. ఆ చెప్పిన పని చేసేవారిగా ఉండాలి. ఎవరు చెప్పిన పని? ప్రభువు చెప్పిన పని. వాక్యం అంటుంది ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అంటుంది. అంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలను స్వీకరిస్తారో, ఎవరైతే ప్రభు యొక్క ఆజ్ఞలను అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభువు చెప్పినట్లు చేస్తారో వారు మాత్రమే దేవునితో సహవాసం చేయగలరు. ఇందాక ఒక మాట చెప్పాను మీకు ఉదాహరణకి. ప్రేమ అనేది క్రియలు లేనప్పుడు ఆ ప్రేమను మనం నిరూపించలేం. నీ మీద నా హృదయంలో ప్రేమ ఉంది అనే మాట మీరు చెప్తే స్టేట్మెంటు, దాన్ని నమ్మటం చాలా కష్టం. ఓకే, ఒక ఏజ్లో అయితే నమ్ముతారేమో, కానీ తర్వాత దాన్ని నమ్మటానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రేమని చూపించాలంటే నువ్వు క్రియ చేయాలి కదా. యేసుక్రీస్తు ప్రభుల వారే అంటూ ఉన్నారు యోహాను సువార్త 14:15లో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు అంటారు.
అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత శిష్యులందరూ కూడా అక్కడ జనమంతా కూడా చెప్తున్న మాట ఏంటి అంటే, అయ్యా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే ఏం చేస్తావు? నువ్వు నా ఆజ్ఞలు గైకొంటావు. గైకొంటావు అంటే అర్థం ఏంటంటే, ఏదైతే నేను చెప్పానో దాని ప్రకారం నువ్వు చేస్తావు. ఒకవేళ ఆ విధంగా చేయలేదంటే నా మీద నీకు ప్రేమ లేనట్టే. పిల్లలు అడుగుతారు, మాకు బైక్ కావాలి, లేదంటే ఒక స్కూటర్ కావాలి, లేదంటే ఇంకేదో కావాలని అడుగుతారు. తల్లిదండ్రులు భయం, తల్లిదండ్రులు వాళ్ళు ఏమంటారంటే, వద్దురా నువ్వు అసలే ఎవరిని పెట్టవి, ఆ బైక్ వేసుకుని ఎక్కడ పడతావు ఏంటో అని భయపడుకోనేవారు. వాడు మొదటగానే మాట ఏంటంటే తల్లిదండ్రుల్ని, నేనంటే నీకు ప్రేమ లేదు. ఎందుకు లేదు అంటున్నాడు? నేనంటే నీకు ప్రేమ లేదు ఎందుకు అంటున్నాడు? అంతకాలం పెంచాం, చదివించుకున్నాం, అన్నీ బాగా చూసాం కదా అంటే, ఇప్పుడు వాడు అడిగిన పని, వాడు చెప్పింది, వాడు కోరింది మనం ఇవ్వలేదు కాబట్టి, మనం చేయలేదు కాబట్టి ఆ పని ఏమంటున్నాడంటే, నేనంటే నీకు ప్రేమ లేదు. ప్రభువు కూడా అదే మాట అంటున్నారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తాడో నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట, ఆయన చెప్పినటువంటి బోధ, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎవరైతే అనుసరిస్తారో వారందరూ కూడా క్రీస్తుతో సహవాసం చేసేవారే. చాలా సంవత్సరాల నుంచి మన వాక్యాలు వింటూ ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల బోధలు మనం విన్నాం. టీవీలో వస్తున్నాయి, వాట్సాప్లో వస్తున్నాయి, ప్రతి చోట వస్తున్నాయి. ఇంత వాక్యం విని వాటిలో ఎన్ని మనం పాటించగలుగుతున్నాం? ఎన్ని మనం నిజంగా చేయగలుగుతున్నాం? ఎన్ని మనం నిజంగా అనుసరించగలుగుతున్నాం అంటే ప్రశ్నే అది మరి. అయితే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతున్నారో, ఎవరైతే క్రైస్తవులు అని చెబుతున్నారో వారందరూ కూడా క్రీస్తు మీద ప్రేమను మీరు కనపరచాలి అంటే మీరు ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒకసారి ఒక యవ్వన బిడ్డ వచ్చాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ సంఘటన మనకు కనిపిస్తుంది. అయితే ఈ యవ్వన బిడ్డ బహు ఆస్తిపరుడు, ధనవంతుడు అనమాట, బాగా డబ్బున్న వ్యక్తి. అయితే ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు కదా యవనస్తుడు, బోధకుడా నేను నిత్య జీవం పొందటానికి నన్ను ఏం చేయమంటావు అని చెప్పి ఒక ప్రశ్న వేశాడు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుకి. ఏం కావాలట వాడికి? నిత్య జీవం కావాలి. నన్ను ఏం చేయమంటావు అని చెప్పి అడిగినప్పుడు ప్రభు అంటారు, అరే నువ్వు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధం సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించి. ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నప్పుడు యవ్వన బిడ్డ అన్నాడు, ఓహోహోహో ఇవన్నీ చాలా మాకు తెలిసిన విషయాలేనండి. మేము ధర్మశాస్త్రం అనుసరిస్తున్నటువంటి వారము. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి మాకు మా తల్లిదండ్రులు నేర్పుతూ ఉన్నారు కాబట్టి వాటిని మేము అనుసరిస్తూ ఉన్నాం. నాకు వీటిలో తెలియంది ఏమీ లేదు అని చెప్పినప్పుడు ప్రభు ఆఖరిగా ఒక మాట అంటాడు యవ్వన బిడ్డతో. ఏమనంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నీవు నన్ను వెంబడింపుము అన్నాడు. ఏం చేయమన్నారు? నీ ఆస్తి అంతా మీ ఎవరికి ఇవ్వాలి? బీదలకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయమన్నారు? నీవు నన్ను వెంబడించుము అనగానే వాడికి చిన్న అనుమానం వచ్చింది. ఇప్పుడు కష్టపడి నీ సంపాదించుకున్న ఆస్తి అంతా కూడా అమ్మేసి ఈయన వెంట రావటం ఏంటి అని చెప్పి అక్కడి నుంచి ఆయన ప్రభువుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రభు మాట చెప్పినప్పుడు కఠినము అని చెప్పి ప్రభుని వదిలేసిన సందర్భాలు చాలామంది చేశారు దైవ గ్రంథంలో. ఆయన తన యొక్క శరీరము రక్తమును తినాలి, త్రాగాలని చెప్పినప్పుడు కూడా వారికి ఆ మాట కఠినంగా అనిపించి ఏం చేశారట? ప్రభువుని విడిచిపెట్టేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారు మాత్రమే క్రీస్తుతో సహవాసం చేసిన వారు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొనరో వాళ్ళందరూ కూడా అబద్ధికులే, వారిలో ఏం లేదు, సత్యం లేదు. సరే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన వాక్యమును ఎవడు గైకొనునో నిజముగా పరిపూర్ణమాయను. మూడో విషయం, మొదటి విషయము ఆయన ఎరిగి ఉండాలి అంటే మనోనేత్రాలు తెరవబడాలి, సత్యాన్ని గ్రహించగలగాలి. రెండోది ఆయన ఆజ్ఞలు పాటించాలి. మూడోది ఆయన వాక్యమును అంగీకరించగలగాలి. దేన్ని అంగీకరించగలగాలి? ఆయన యొక్క వాక్యమును అంగీకరించాలి. చాలాసార్లు
దేవుని యొక్క వాక్యము మనం వింటాం కానీ అంగీకరించే స్థితి ఉండదు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం అంగీకరిస్తామో అప్పుడే మనము ఆయనతో సహవాసం చేయగలం. ప్రభు తన శిష్యుల్ని ఎన్నుకోవటం ఒక గొప్ప సంఘటన. ఆయన సాతాను చేత శోధింపబడిన తరువాత గలిలయ సముద్రం అంటే గలిలయ సరస్సు తీరాన వెళ్తూ ఉంటే ఆయన మొట్టమొదటిగా ఎవరిని పిలిచాడు? నా వెంట రండి అని. ఎవరిని శిష్యులు ఎవరిని పిలిచాడు? మొదటిగా ఎవరిని పిలిచాడు? ఆంద్రేయ, తర్వాత పేతురు, సీమోన్ అనబడే పేతురు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. 19వ వచనం. ఆయన నా వెంబట రండి, చేతునని వాడితో చెప్పిన. ఆయన చెప్పాడు, ఒక మాట చెప్పాడు. ఆయన వాక్యం అది, ఆయన మాట. ఈరోజు నేను సాయంత్రం నాకు మధ్యాహ్నం కొత్త పని అవసరమైంది. నేను ఒక సహోదరుని పిలిచా, సహోదరుడా రా, నాకు పని ఉంది అని చెప్పి. అంటే వచ్చేసాడు. అని ఇప్పుడు అర్థం ఏంటి దీనికి? నా వాక్యాన్ని ఆయన, నా మాటను ఆయన అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని పిలిచాడు? శిష్యుల్ని. మొదటగా ఎవరిని? ఆంద్రేయుని, సీమోను పేతురుని పిలిచాడు. అసలు ఎప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని చూడలా, వాళ్ళిద్దరికీ పరిచయమే లేదు. ఈయన ఎక్కడ వాడు? గలిలయ. వీళ్ళు ఎక్కడున్నారు? సరస్సు దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరికి పరిచయం లేనప్పుడు ప్రభు పిలవగానే వెంటనే ఏం చేశారట? ఇద్దరు కూడా వాళ్ళ వలలు విడిచిపెట్టేసి ఎవరిని వెంబడించారు? యేసు ప్రభువుని వెంబడించారు. ఇద్దరు చేపలు పట్టుకునేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ప్రభువులు వారు ఇంకో ఇద్దరిని పిలిచారు. జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన ఈయన ఆయన యోహాను పత్రిక రాసింది. ఆ యోహాను గారినే పిలిచింది. పిలవంగానే వీళ్ళు ఏం చేశారట? వెంటనే వాళ్ళు బాగు చేస్తున్నటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి ఎవరిని వెంబడించారు? యేసు ప్రభువుని వెంబడించారు. అయితే వీళ్ళందరూ కూడా ఎవరిని వాక్యం చదివిస్తుందంటే ఫిషర్మెన్స్, చేపలు పట్టుకునేవారు. కాబట్టి వాళ్ళు ప్రభు పిలవగానే తమ వలలు బాగు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభు పిలవగానే చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు చేస్తున్న వృత్తి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే ఆయన వాక్యాన్ని గైకొంటూ ఉన్నారు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తిని కూడా పిలిచారు. ఎవరా వ్యక్తి అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్లనొద్ద కూర్చొని ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి చెప్పగా ఆయనను వెంబడించారు. ఏమంటే ప్రభు మాట చెప్పగానే ఎందుకు వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు? ఎందుకు ప్రభువుని అలా వెంబడిస్తున్నారంటే ఆయన వాక్యంను వాళ్ళంతా గైకొన్నారు కాబట్టి వెంబడిస్తూ ఉన్నారు. ఈ మత్తయిది టిపికల్ స్టోరీ, వేరే కథ మత్తయిది. మిగతా ముగ్గురు నలుగురు సీమోను, అదేవిధంగా ఆంద్రేయి, యాకోబు, యోహాను వీళ్ళంతా ఫిషర్మెన్స్ అయితే మత్తయి కొద్దిగా చదువుకున్నవాడు. రోమా ప్రభుత్వంలో ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. సుంకము వసూలు చేసేటటువంటి వాడు. ఆయన సుంకపు మెట్లు అని ఒక స్థలాలు ఉంటాయి అక్కడక్కడ పట్టణంలో. అంటే ఇప్పుడు ఎట్లయితే మనం కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టడానికి, మన ఇండియా దేశంలో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి ప్రతి వారం నెలకు ఒక చోటకి వచ్చి కూర్చునే వాళ్ళు. ఆయన స్కూల్లోనో లేదంటే రోడ్డు మీద అక్కడ పంచాయతీ ఆఫీసులో కూర్చుంటే మనందరం వెళ్ళి అక్కడ కట్టేవాళ్ళం. మా చిన్నప్పుడు ఇప్పుడు అంతా ఏమైపోయినాయి? ఆన్లైన్ అయిపోయినాయి. అయితే అదొక ప్లేస్ ఉండేది. ఆ స్థలానికి వెళ్ళి మనం బిల్లు కట్టేవాళ్ళం. అట్లాంటి స్థలం సుంకపు మెట్లు. అక్కడ కూర్చున్నాడు మత్తయి. ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ట్యాక్స్ కలెక్షన్ చేసుకుంటున్నాడు అందరి దగ్గర నుంచి, యూతుల దగ్గర నుంచి పన్ను అంతా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. వెళ్తూ యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ కూర్చున్నాడు. మత్తయిని ఏమని చెప్పాడంటే, మత్తయి రా అన్నాడు. ఎవరిని? మత్తయిని. రా, నన్ను వెంబడించు అన్నాడు. అయ్యో, నేను చేస్తున్న పని వదిలిపెట్టేయాలి, ఈ డబ్బు అంతా నా దగ్గర ఉంది, ఎన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్లో అప్పచెప్పాలి, రోమా ప్రభుత్వానికి అప్పచెప్పాలి, ఇవేం ఆలోచించలా. వెంటనే ఏం చేశాడట ఆయన? అతడు లేచి ఆయనను వెంబడించాడు. ఒకవేళ ప్రభు మాట నీకు ఆ విధంగా వస్తే, ప్రభు నీతో ఆ విధంగా మాట్లాడితే నువ్వు లేచి వెంబడిస్తావా? సంఘానికి రమ్మని ఫాలో అప్ చేయాలి. ఏం చేయాలి? ఫాలో అప్ చేయాలి.
వస్తున్నారో రావట్లేదు తెలుసుకోవాలి. దేవుని మాటలు వినటానికి వస్తారో రారో అని చెప్పి తెలుసుకోవాలి. అసలు ఈ పనంతా కాదు, కానీ దేవుడే నీతో మాట్లాడితే వస్తావో పోనీ అప్పుడైనా సరే. ఇక్కడ 2-3 ఉదాహరణలు చూపించాను నేను మీకు. 2 డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న ఉదాహరణలు మీకు చూపించాను. చేపలు పట్టుకునే వాళ్ళు వలలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్ తన పని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగ, గవర్నమెంట్ ఎంప్లాయీ. బై ద వే, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా వదిలిపెట్టేసి ఎవరి వెంట వెళ్ళిపోయాడు? ప్రభువు వెంట వెళ్ళిపోయాడు. యేసు యొక్క వాక్యమును ఆ విధంగా మనం గైకొనే వారిగా ఉండాలి. ఆయన మాట చెప్తే ఆ మాటను మనం అనుసరించే వారిగా ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. కానీ ఆయన చెప్పే మాట విని వదిలేసేవాళ్ళు, ఆయన చెప్పే ఆజ్ఞను విని వదిలేసేవాళ్ళు మనం క్రైస్తవులం, క్రీస్తుని ఎరిగి ఉన్నామని మనం చెప్పుకోలేం. కీర్తనలు 119వ కీర్తనలో ఒక మాట ఉంది, మనకు బాగా పరిచయం ఉన్న మాట ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నదని. తర్వాత అది వద్దులే కానీ కీర్తన 119 160 వచనం చూడండి. మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. కీర్తన 119 160. చాలా ఒకసారి, నీ వాక్య సారాంశము సత్యం. ఈ మాట గుర్తుపెట్టుకోండి చాలు, ఇంక మన జీవితానికి ఏం అవసరం లేదు. నీ వాక్య సారాంశమే సత్యం. ఇందాక మనం సత్యం అన్నాం. సత్యం అంటే మనకు కనపడేది, మన ముందు ఉన్నటువంటిది, అదే నిజం. ప్రభువుని పిలాతు అడుగుతాడు, సత్యం అంటే ఏంటి అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు సత్యాన్ని చూడలేకపోతున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభు సత్యం అంటే ఏంటి అంటాడు. సత్యం అంటే ఎవరు? ప్రభువే. సత్యం అంటే ఎవరు? ప్రభువే. కాబట్టి ప్రభువుని చూడలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే సత్యాన్ని ఎరగలేకపోతున్నావు. కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యం యొక్క సారాంశమే సత్యము. కాబట్టి ప్రభువు మాటే సత్యం, ప్రభువు యొక్క ఆజ్ఞలే, విధులే సత్యం. సత్యం అదే వాక్యంలో నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును అని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాం అని చెప్పి మనం అనుకోవటం కాదు, కానీ నిజంగా క్రీస్తుని మనం వెంబడిస్తున్నామా అనేదే ఈ మధ్యాహ్న కాలంలో ప్రశ్న. రక్షణ పొందుకొని శతాబ్దము, 2 దశాబ్దాలు కూడా అయినాయి కదా. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా అయింది రక్షణ పొందుకొని. 30 years అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంతకాలం అయిందే మనం రక్షణ పొందుకొని, ప్రభు గురించి మనకేం తెలుసు? యేసుక్రీస్తు అంటే ఎవరో ఎరిగి ఉన్నావు నువ్వు. ఆయనతో నీకు సహవాసం ఉందా? ఆయనతో నువ్వు స్నేహం చేయగలుగుతున్నావా? ఆయన మాటలు వింటున్నావా? ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉన్నావా? ఆయన చేసే పనులు కనీసం నువ్వు కొన్ని చేయగలుగుతున్నావా? పౌలు అన్నట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారము అని అన్నట్లుగా మనం కూడా ఏదో ఒక రోజు క్రీస్తుని పోలి నడుస్తూ ఉన్నాను అని మనం చెప్పగలమా? అది ఈ మధ్యాహ్నం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి 3 విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అని అనాలి అంటే, ఆయనను ప్రేమించే వారము అని చెప్పి అనాలి అంటే, మొదటిగా మన మనోనేత్రాలు తెరవబడి సత్యాన్ని గ్రహించగలగాలి. రెండోది, ఆయన యొక్క ఆజ్ఞల్ని మనం పాటించగలగాలి. మూడోది, ఆయన వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. వాక్యం యొక్క సారమే సత్యం కాబట్టి ఆ వాక్యానికి విధేయత కలిగి ఉన్నప్పుడు ఎవరూ మనకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనలో మనకే ఆ యొక్క భావన కలుగుతుంది. ప్రభువు మాట్లాడినప్పుడు నీవుగా దేవునికి నువ్వు సమర్పించుకునేవాడిగా ఉంటావు. ఈ 3 విషయాలు మనము మన జీవితాల్లో అన్వయించుకుందాం. కాబట్టి ఒకసారి ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఇంకొకసారి చదవండి, నేను క్లోజ్ చేసుకుందాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో ఏం లేదు? సత్యం లేదు. తర్వాత, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన. తర్వాత వచ్చిన కూడా అంటే ఆయన యందు నిలిచి ఉన్న వాడను చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే
తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన అందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. అండర్లైన్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోండి, చదువుకోండి. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావా, క్రీస్తుని పోలి ఉన్నావా, సహవాసం కలిగి ఉన్నావా అనేది నీవుగా ఎలా తెలుసుకుంటావంటే కొలమానము ఇక్కడ యోహాను రాస్తూ ఉన్నారు. ఆయన్ని పోలి నువ్వు నడవాలి, ఆయనలాగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అటువంటి కృప ఆయనలాగా నడవటానికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన.